ఈ అమ్మాయి చూసుకోకుండా సెల్ఫ్ కి తగులుతుంది. దీంతో సెల్ఫ్ లో ఉన్న గోళీల సీసా కింద పడి పగిలిపోతుంది. అయితే ఈ గోళీలన్నీ దొర్లుకుంటూ వెళ్లి ఒక చోట చేరుతాయి. అప్పుడు ఈ అమ్మాయి ఆ ప్రదేశంలో ఏదో ట్రెజర్ ఉందనుకుని రాడ్డు తీసుకుని చెక్కతో ఉన్న ఫ్లోర్ పగలగొడుతుంది. అయితే వీళ్ళ ఇంటి కింద ఒక పాడుబడిన బావి ఉంటుంది. అలాగే ఆ బావిలో నుండి ఒక దెయ్యం బయటికి వస్తుంది. ఈమె వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపించి తిరిగి చూస్తుంది. కానీ ఆ దెయ్యం కూడా ఈమె వెనకాలే తిరుగుతూ ఆట పట్టిస్తుంది. ఇంతలో ఈమె ఆ దెయ్యాన్ని చూసేస్తుంది. వెంటనే ఆ దెయ్యం ఈమెపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. అలాగే పక్కనే ఉన్న రాడ్డు తీసి ఈమెను కొట్టబోతుంది. ఇంతలో సడన్ గా లూజ్ కనెక్షన్ తో బల్బు వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. ఈసారి ఈ దెయ్యం చైన్సా మిషన్ తీసుకుంటుంది. అలాగే ఈమె కూడా ఒక మిషన్ తీసుకుని దాడి చేయడానికి సిద్ధమవుతుంది. అయితే అనుకోకుండా ఈ దెయ్యం చేతిలో ఉన్న మిషన్ పైన ఉన్న చెక్క పిల్లర్కు తగిలి అది కట్ అయి ఈ దెయ్యం మీద పడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ దెయ్యాన్ని రాడ్డుతో కొట్టాలనుకుంటుంది. కానీ ఈలోపే ఆ దెయ్యం ఈ అమ్మాయి తమ్ముడిని పట్టేసుకుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ దెయ్యాన్ని బతిమలాడుతూ నా తమ్ముడిని వదిలే, కావాలంటే నువ్వేం చెప్తే అది చేస్తాను అంటుంది. ఈ అమ్మాయికి తమ్ముడిపై ఉన్న ప్రేమను చూసి ఈ దెయ్యం ఎమోషనల్ అవుతుంది. అలాగే ఒక్కసారిగా తన పాత రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు అంతా నార్మల్